హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీతో ఐయుఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐయుఐ అనేది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. అది చాలా సింపుల్ ప్రొసీజర్, అది ఓపీడీ ప్రొసీజర్ అండ్ దెన్ పెయిన్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. సో ఐయుఐ అనేది ఎవరికి చేయాలి అంటే మేల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లైక్ కణాలు తక్కువ ఉన్నాయి, కౌంట్ తక్కువ ఉన్నాయి, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఎరెక్టైల్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి చేస్తామన్నమాట. అండ్ దెన్ ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో రీజన్ అనేది మనకి కనపడవు అనమాట, అట్లాంటి పేషెంట్స్కే చేయాలి. అండ్ దెన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్కే చేయాలి. సో వీళ్ళకే మనం మోస్ట్లీ చేస్తామన్నమాట. ఐయుఐ అనేది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే యూజువల్గా పేషెంట్ డేట్ వచ్చిన సెకండ్ డే వస్తారు. ఆ రోజు స్కాన్ చేసుకోండి. ఓవరీస్లో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, సిస్ట్ ఏదైనా ఉన్నాయా లేదా అని చూసుకుంటాము. అన్నీ మంచిగా ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ పెడతామన్నమాట. ట్యాబ్లెట్స్ అనేది యూజువల్గా ఒక 5 days ఉంటాయి. అండ్ దెన్ పేషెంట్ డయాగ్నోసిస్ బట్టి 7 days కూడా ఉంటాయన్నమాట. సో ట్యాబ్లెట్స్ పెట్టి వాళ్ళని మళ్ళీ స్కాన్ కూడా పిలుస్తాము. స్కాన్కి పిలిచి నంబర్ ఆఫ్ ఎగ్స్ పెరిగినాయా, ఎన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ పెరిగినాయి, మంచిగా పెరిగినాయా లేదని చూస్తాము. ఇన్ కేస్ మంచిగా పెరిగింది అనుకోండి, ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. రిలీజ్ అయ్యి 36 hours తర్వాత ఐయుఐ అనే ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ మనం రిపీట్ స్కాన్కే పిలిచినప్పుడు మంచిగా ఎగ్ సైజ్ పెరగలేదు అనుకోండి, మనం నెక్స్ట్ ఇంకా ఫ్యూ ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నమాట, హార్మోన్ ఇంజెక్షన్స్. ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ స్కాన్కే పేషెంట్ని పిలవాలి. దాని తర్వాత మంచిగా ఎగ్ సైజ్ పెరిగిన తర్వాత రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి యూజువల్గా 36 hours తర్వాత ఐయుఐకి పిలుస్తామన్నమాట. 36 hours అనేది 40 hours కూడా మనం చెయ్యొచ్చు. ఎందుకంటే రిలీజ్ అయిన ఎగ్ అనేది 12 to 24 hours వైబుల్గా ఉంటాయి. అండ్ దెన్ మనం ప్రిపేర్ చేసిన సెమెన్ శాంపుల్ కూడా 12 to 24 hours వైబుల్గా ఉంటుంది. సో 36 hours అనేది 40 hours, 42 hours కూడా మనం ఐయుఐ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐయుఐ అని మనం డిసైడ్ అయిపోయాం. సో ఏం చేయాలంటే మీరు ఐయుఐ రోజు పొద్దున వచ్చి స్కాన్ చేసుకోవాలన్నమాట. స్కాన్ చేసుకొని ఎగ్ సైజ్ రిలీదా లేదా అని చూసుకోవాలి. అండ్ దెన్ సింగిల్ ఐయుఐయా, డబుల్ ఐయుఐయా అని మీ డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవాలి అనమాట. దాని తర్వాత మీ హస్బెండ్ వచ్చి శాంపుల్ ఇస్తారు. ఆ శాంపుల్ని ఆండ్రాలజీ వాళ్ళు ప్రాసెస్ చేసుకోండి. ఆ శాంపుల్ని ప్రిపేర్ చేసుకోండి, రెడీ చేస్తారనమాట. అండ్ దెన్ మీకు యూజువల్గా హాఫ్ బ్లాడర్ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ రూమ్లో ఆర్ లైక్ మైనర్ ఓటీలో అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఈ రెడీ చేసిన శాంపుల్ని గర్భసంచి లోపల ఎక్కిస్తామన్నమాట. అండ్ దెన్ వన్స్ ఐయుఐ అయిపోయిన తర్వాత పేషెంట్ని అక్కడనే ఒక 10 minutes రెస్ట్ తీసుకోమని చెప్తాము. నెక్స్ట్ ఒక 2 days పేషెంట్ని మీట్ అవ్వమని చెప్తాము. దాని తర్వాత సపోర్టింగ్ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్, ఫాలిక్ యాసిడ్ అదన్నీ కావాలంటే ఈస్ట్రోజన్ టాబ్లెట్ కూడా పెడతామన్నమాట. ఇదన్నీ 14 days టాబ్లెట్ ఇచ్చేసిన తర్వాత అగైన్ ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి లైక్ వెంటనే కూడా మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ మీకు నెగిటివ్ వస్తే వెయిట్ చేసుకుని ఒక 3-4 days తర్వాత కూడా మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ స్టిల్ నెగిటివ్ వస్తే మీరు నెక్స్ట్ డేట్ వచ్చిన సెకండ్ డే ఈ డాక్టర్ దగ్గర వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలని మీరు కనుక్కోవాలన్నమాట. సో ఈ ఐయుఐ ప్రాసెస్కే ద సక్సెస్ రేట్ అనేది 10% అండి. సో పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ బాగుంటే, ఫీమేల్ పార్ట్నర్ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ బాగుంటే కూడా ద సక్సెస్ రేట్ అనేది 10 to 15% అనమాట. సో పోస్ట్ ఐయుఐ ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటే అవసరం లేదు. మీరు రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, అన్ని ఫుడ్ తినచ్చు. మీకు కావాలంటే పపాయ, పైనాపిల్ మాత్రం అవాయిడ్ చేయండి. అదర్వైజ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్, యాక్టివిటీస్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. మీరు రొటీన్గా నార్మల్గా ఎలా ఉంటారో అలానే ఉండొచ్చు. ఇది ఐయుఐ ప్రాసెస్. నెక్స్ట్ నేను ఐయుఐడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐయుఐడి అనేది యూజువల్గా మనము ఒక ఇన్ఫర్టైల్ కపుల్ వచ్చినప్పుడు ఫీమేల్ పార్ట్నర్, మేల్ పార్ట్నర్ ఇద్దరిని మనం ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట. ఎవాల్యుయేట్ చేసినప్పుడు పేషెంట్ హస్బెండ్ ఫ్యాక్టర్లో ఇప్పుడు మనకు సెమెన్ అనాలిసిస్ అనేది ఏజోస్పర్మియా, నిల్ స్పర్మ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఐయుఐడి అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంకొక ఆప్షన్ అనేది ఐవీఎఫ్ అనమాట. సో పేషెంట్ అఫోర్డబిలిటీ లేదు
ఐవీఎఫ్ వెళ్ళడానికి కుదరదు అంటే మనం ఐయుఐడి అనేది ఇంకొక ఆప్షన్ అనమాట. ఐయుఐ విత్ డోనర్ శాంపుల్. ద ప్రాసెస్ సేమ్ ఉంటాయి. పేషెంట్కే డే 2 వచ్చినప్పటి నుంచి ట్యాబ్లెట్ పెట్టేసి మళ్ళీ వరుసగా స్కాన్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే మనం ఐయుఐడి శాంపుల్ అనేది ఆల్రెడీ ఏఆర్టీ బ్యాంక్ నుంచి మనం తెప్పించుకుంటాము. ఆ శాంపిల్ని ఐఆర్టీ బ్యాంక్ నుంచి తెచ్చిన శాంపిల్ అనేది ఆల్రెడీ స్క్రీనింగ్ అన్ని అయిపోయిన శాంపిల్ అనమాట. సో వాళ్ళు యూజువల్లీ ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆ పేషెంట్కే లైక్ శాంపిల్ ఇచ్చిన వాళ్ళకే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇన్ఫెక్టివ్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని అండ్ దెన్ ఆ టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేసుకొని కూడా మళ్ళీ చూసుకుంటారు అనమాట. సో డబుల్ చెక్ చేసుకుని ఆ శాంపుల్ మంచి శాంపుల్ అండ్ దెన్ ఫ్రీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని తెలిసిన తర్వాతనే ఆ శాంపిల్ని వాళ్ళు ఫ్రీజ్ చేసుకుని మనకి ఇస్తారనమాట. ఆ శాంపిల్ని మనం పేషెంట్ గర్భసంచి లోపల ఎక్కిస్తాం. దీనికి కూడా సక్సెస్ రేట్ అనేది 10 to 15%. ద పోస్ట్ ప్రొసీజర్ ప్రికాషన్స్ అనేది సేమ్ నార్మల్ ఐయుఏ ప్రొసీజర్ లాగా హార్మోన్స్ ఉంటాయి. యూజువల్గా 2 weeks ఉంటుంది. దాని తర్వాత మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు.